వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా జాజులకుంటలో వైసీపీ నేతలు బరితెగించారు. జాజులకుంట సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించి వైసీపీ జెండా ఎగరవేయడంతో ఉద్రిక్తత నెలకొంది. సచివాలయం వద్ద ఏర్పాటైన ప్రధాని, సీఎం, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఫోటోలతో కూడిన ఫ్లెక్సీని కొందరు దుండగులు చించివేశారు. కూటమి అభిమానుల ద్వారా సచివాలయ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, లక్ష్మీదర్గా మనం చూస్తున్నాము. వైసీపీ పూర్తి ఓడిపోయినప్పటికీ ఇంకా ఆ పార్టీ నాయకుల్లో కానీ అదేవిధంగా కార్యకర్తలు కానీ ఇంకా టీడీపీ మీద ఆవేశం ఆగ్రహం ఇంకా తగ్గడం లేదు. అంతే అసలు కూడా ఇంకా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించిన టీడీపీ కూటమికి సంబంధించిన వాళ్ళపై దాడులు చేయడం, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు చించివేయడం, తగలబెట్టడం లాంటి సంఘటనలు ఇంకా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నాయి. అటువంటి సంఘటనలు నిన్న రాత్రి ద్వారతిరుమల మండలం జాజులగుంట గ్రామంలో జరిగింది. జాజులగుంట గ్రామంలో సచివాలయ సమీపంలోని టీడీపీ కూటమి సాధించిన విజయానికి సంబంధించి భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ భారీ ఫ్లెక్సీలని అటు ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరి పక్క స్థానిక ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు కూడా ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తారు. అయితే నిన్న రాత్రి కొంతమంది దుండగులు అక్కడికి వచ్చి ఆ ఫ్లెక్సీని చించేశారు. అదేవిధంగా సచివాలయం పైన సచివాలయం పైన ఉన్న జాతీయ జెండాను కింద దించేసి ఆ పైన వైసీపీ జెండాను పెట్టి ఆవిష్కరించారు. అయితే ఈ సంఘటన ఈ రోజు తెల్లవారుజామున జరిగింది. తెల్లవారుజామున అయితే కొంతమంది స్థానికులు చూస్తారు. అక్కడ ఉన్న టీడీపీ కూడా నేతలు చూసి ఆ విషయాన్ని సచివాలయ సెక్రటరీ చెప్పారు. వెంటనే సచివాలయ సెక్రటరీ స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడ జరిగిన ప్రశ్నలు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది వైసీపీ నాయకులు పని అని చెప్పేసి స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికలను జాజులగుంట గ్రామంలో టీడీపీ కూటమికి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చింది. దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది వైసీపీ నాయకులు, కొంతమంది కార్యకర్తలు అయితే టీడీపీ కూటమికి సంబంధించిన నాయకుల మీద అనేక రకాలుగా ఆరోపణలు చేయడం, వాళ్ళ మీద దాడి చేయడం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి కూడా టీడీపీ కూటమి నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీని వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఇచ్చేసి అదేవిధంగా సచివాలయం మీద వైసీపీ జెండాని పెట్టారు, వైసీపీ జెండాను ఆవిష్కరించారని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో ఎవరు ఈ పనిచేశారని మాత్రం తేలాల్సింది. లక్ష్మీదర్శ. థ్యాంక్ యూ రాంబాబు. టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న శ్రీధర్ ముందుగా శ్రీవారిని దర్శించుకున్నారు. గరుడాల్వార్ సన్నిధికి చేరుకుని బంగారు వాకిలిలో సివిఎస్ఓగా బాధ్యతలు చేపట్టారు. ఇక టీటీడీలో పనిచేసే అవకాశం దక్కడం తన పూర్వజన్మ సుకృతమని శ్రీధర్ తెలిపారు. భక్తులకు ఏ చిన్నపాటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తామని ఆయన చెప్పారు. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప స్వామివారి సేవకి అవకాశం కలగదు. ఆ విధంగా పూర్వజన్మ సుకృతంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీసు శాఖ నుంచి డీజీ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. రాబోయే పరిస్థితులన్నింటినీ కూడా కూలంకషంగా అవగాహన చేసుకుని స్వామివారి సేవకి భక్తులు వస్తున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో భక్తుల సాటిస్ఫాక్షన్ లిఫ్ట్ చేసే విధంగా ఉండేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా భగవంతుని కోరుకోవడం జరిగింది. మీ అందరితో కూడా పూర్తి దీంతో కలిపి అదేవిధంగా అందరం కలిపి శ్రీవారి సేవకి పూర్తి స్థాయిలో